ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. సో, పైథాన్‌లో ఉన్న ఫంక్షన్స్ గురించి చూడబోతున్నాం. సో, లైక్ మనం టీవీ రిమోట్ చూస్తున్నప్పుడు ఒక్కొక్క బటన్ అనేది ఒక్కొక్క ఫంక్షన్‌ని పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను టీవీలో రిమోట్‌లో ప్లస్ బటన్ ఉందనుకోండి. అది ప్లస్ బటన్ నొక్కుతుంటే వాల్యూమ్ పెరుగుతుంది. మైనస్ బటన్ నొక్కితే వాల్యూమ్ తగ్గుతుంది. సో, ఆ విధంగా ఒక్కొక్క బటన్ ఫంక్షన్ అయితే పర్ఫార్మ్ చేస్తుందో ఒక రిమోట్‌లో, సో, అదే విధంగా ఫంక్షన్ అనేది ఒక పీస్ ఆఫ్ కోడ్ అనమాట. లైక్ అది ఒక టాస్క్‌ని పర్ఫార్మ్ చేస్తుందనమాట. ఆ ఫంక్షన్ అంటే ఏంటి? బటన్. కోడ్ యొక్క బటన్ లాంటిదనమాట ఫంక్షన్ అనేది. సో, మనకి లో టైప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్, ఇంకొకటేమో మాడ్యూల్ ఫంక్షన్స్, ఇంకొకటేమో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో, ఫస్ట్ మనం ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ చూద్దాం. సో, ఎప్పటిదాకా మనం తెలిసి, తెలియక మనం కొంచెం కొంచెం ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అనేవి చూసాం. సో, అవేంటంటే ఇంటీజర్. సో, ఇంటీజర్ ఫంక్షన్‌ని మనం ఆల్రెడీ చూసాం కదా! సో, అదే విధంగా లైక్ నెక్స్ట్ ఎస్‌టిఆర్ ఫంక్షన్‌ని చూసాం. అంటే స్ట్రింగ్ అనమాట. సో, ఈ ఫంక్షన్‌ని కూడా చూసాం. అలాగే బుల్ చూసాం, ప్రింట్ చూసాం, ఇన్‌పుట్ చూసాం. సో, ఇవన్నీ ఏంటంటే ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. అవేంటి ఎప్పటినుంచో పైథాన్‌లో ఆల్రెడీ ఉన్నాయి. సో, ఇవన్నీ మనకి ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ ఫంక్షన్స్. మాడ్యూల్ ఫంక్షన్స్ ఏంటంటే లైక్ అవి కొన్ని మాడ్యూల్స్ అనమాట. మనకు కావాల్సినప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి ఇంపోర్ట్ మ్యాథ్. సో, ఈ మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్ అనమాట. సో, దీంట్లో మనం ప్రింట్ డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని ఇచ్చామనుకోండి. సో, దీంట్లో అసల ఉన్నవన్నీ చూపిస్తుందనమాట. మ్యాథ్‌లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని మనకి చూపిస్తుంది. లైక్ చూడండి. సేవ్ చేసి రన్ చేద్దాం. సో, ఇక్కడ చూసారు కదా! సో, ఇవన్నీ మనకి మ్యాథ్‌లో ఉన్న ఫంక్షన్స్. సో, మనం స్క్వేర్ రూట్ తీసుకుందాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా! సో, మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ఫంక్షన్‌ని తీసుకుందాం. సో, ఏంటి లైక్ దాంట్లో మనం ఇలా చేసుకోవచ్చు. లైక్ ఫ్రమ్ మ్యాథ్ అంటే మ్యాథ్ ఫంక్షన్‌లో నుంచి ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ SQRT అని తీసుకున్నాం. సో, నెక్స్ట్ ఏం చేయాలి? ప్రింట్ చేద్దాం. ఒకసారి ఇది తీసేద్దాం. ప్రింట్ ఏం చేద్దాం? స్క్వేర్ రూట్ అనేది ప్రింట్ చేద్దాం. సో, లైక్ ఎలాగా? SQRT అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16. సో, మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? స్క్వేర్ రూట్ అనేది ప్రింట్ అవుతుందనమాట. 16 యొక్క స్క్వేర్ రూట్. సో, చూడండి ఎంత? 4.0. సో, అది 16 యొక్క స్క్వేర్ రూట్ అనమాట. సో, ఈ విధంగా మనం మాడ్యూల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో, అలా కాకుండా మనకి స్క్వేర్ రూటే కాదు అన్నీ కావాలనుకోండి ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని పెట్టుకుంటాం. సో, చూడండి. సో, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో, ఇవి వచ్చేసి మాడ్యూల్ ఫంక్షన్స్. సో, ఇప్పుడు మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి చూద్దాం. సో, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే అది ఎప్పుడైతే పిలుస్తామో లైక్ దాన్ని మనమే క్రియేట్ చేస్తాము. సో, అదేంటి దాన్ని ఎప్పుడైతే పిలుస్తామో అప్పుడే రన్ అవుతుందనమాట. దాంట్లో మనం డేటాని పాస్ చేస్తాం పారామీటర్స్ కింద. దాన్ని బట్టి మనకి డేటాని రిజల్ట్ కింద ఇస్తుంది. సో, మీకు నోట్స్‌లో అంతా క్లియర్‌గా ఉంటుంది. మ్యాటర్ విత్ ఎగ్జాంపుల్స్. సో, దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, లింక్‌లో యూజ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేయాలంటే డెఫ్ అని క్రియేట్ చేసుకోవాలి. డిఫైన్ అనమాట. సో, డీఈఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం డిఫైన్ చేసుకుంటాము. సో, ఇప్పుడు చూడండి. ప్రింట్ ఆఫ్ సమ్. సో, మనం ఇక్కడ ఒక సమ్ అనే ఫంక్షన్‌ని చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో, దాన్ని ఎలా చేయాలి? ప్రింట్ ఆఫ్ సమ్. సో, ఫస్ట్ ఒకటి 2 తీసుకుందాం. ఫస్ట్ అని ఒకటి కామా సెకండ్. సో, ఇక్కడ మనం 2 తీసుకున్నాం కదా! సో, ఇవేంటి మనకి పారామీటర్స్ అనమాట. సో, ఈ 2 పారామీటర్స్. సో, దాని యొక్క సింటాక్స్ ఏంటంటే డెఫ్ ఇస్తాము, ఫంక్షన్ నేమ్ ఇస్తాము, ఆ తర్వాత పారామీటర్స్ ఇస్తాము. సో, ఫస్ట్ మీకు సింటాక్స్ ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ చూడండి డెఫ్ ఫంక్షన్ నేము పారామీటర్. సో, ఇది మనం ఈ విధంగా మనం దీన్ని ఇండెక్స్ అనమాట. సో, సింటాక్స్ అనమాట. సో, ఈ విధంగా కింద
డూ సంథింగ్. సో ఇలాగ మనం డిఫైన్ చేసుకొని ఈ విధంగా వర్క్ చేయాలని ఇచ్చుకుంటాం. సో ఇక్కడ చూడండి డెఫ్ ప్రింట్ ఆఫ్ సమ్ ఫస్ట్ సెకండ్. స్పెల్లింగ్ రాంగ్ ఇస్తాను. ఓకే. సో డెఫ్ ఈ విధంగా మనం చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఈ ఫస్ట్ 2 నంబర్స్ అయిన తర్వాత ప్రింట్ కావాలి కదా నాకు. సో ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అలాగా ప్రింట్ అండర్స్కోర్ సమ్ ప్రింట్ ఫస్ట్ ప్లస్ సెకండ్ అనమాట. సో ఏం కావాలి, నేను ఇక్కడ ప్రింట్ సమ్ అంటే ఎడిషన్ పర్ఫామ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ప్రింట్ ఫస్ట్ ప్లస్ సెకండ్ అని చెప్పి ఇచ్చాను. సో అక్కడ ఏమవుతుంది, మనకి ఎడిషన్ అనేది పర్ఫామ్ అవ్వాలి కాబట్టి సో ఈ విధంగా ఇచ్చుకున్నాను. సో ఇక్కడికి మన ఫంక్షన్ అనేది రెడీ అయిపోయింది. సో మామూలుగా ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ డేటా అనేది ఇవ్వాలి కదా, మరి దీని యొక్క పారామీటర్స్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి డీటెయిల్గా. సో ఇక్కడ నేను వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ నేను ఏమి ఇద్దాం, ఫస్ట్ వాల్యూలో వచ్చి 2 ఇస్తాను, తర్వాత 3 అనేది ఇస్తాను. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం ఫంక్షన్ ఎలా. సో ఇక్కడ నేను కాలం పెట్టడం మర్చిపోయాను. ఓకే. సో దీన్ని బట్టి చూడండి మనకి ఇక్కడ 5 అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఫంక్షన్ అనేది అవుతుంది. సో నేను ఇక్కడ డిఫాల్ట్గా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. లైక్ సెకండ్కి ఆల్రెడీ నేను ఒక 10 అనే వాల్యూని ఇచ్చేసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ యూజర్ అనేది ఓన్లీ 2 ఇచ్చాడు అనుకోండి, 3 ఇవ్వలేదు అనుకోండి. సో దాన్ని రన్ చేసి చూస్తే మనకి ఇక్కడ 12 అని వస్తుంది, అంటే 2 + 10 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ నేను బై డిఫాల్ట్గా ఇక్కడ కూడా నేను ఒక 34 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నేను ఏం వాల్యూ కూడా ఇవ్వలేదు అనుకోండి. సో చూడండి, సో నాకు 44 వచ్చింది. సో అదే నేను ఇక్కడ ఫస్ట్ వాల్యూలో ఒక 6 ఇచ్చాను అనుకోండి. సో ఇలాగా. సో లేదు నేను 2 వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. సో ఈ విధంగా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. 14 అని ప్రింట్ అయింది చూసారా. సో ఈ విధంగా నేను 2 వాల్యూస్ ఇస్తే 2 వాల్యూస్ ప్రింట్ అవుతాయి, సింగిల్ వాల్యూ ఇస్తే డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఫంక్షన్స్ని ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫంక్షన్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.